ఈ దినమున ప్రభు నీతో సెలవిస్తున్న మాట. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు. నేస్తమా, అందరూ బాగున్నారు కదా? మన ప్రభువు మనల్ని ఎంతగానో దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తూ ఉన్నారు. నేస్తమా, ఈ ఉదయకాల సమయంలో ఒక చిన్న మాటను దేవుడు చెప్పాలని ఆశపడతా ఉన్నారు. ఆయన మాటను శ్రద్ధగా విందామా? ఆయన ఆలోచనలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? ఎంతమంది మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు? ప్రార్థన అంటే ఏంటో తెలుసా? అసలు ప్రార్థన అంటే ఏంటి? ఆ ప్రార్థన ఏం చేస్తారు? అసలు ప్రార్థన వలన ఏం జరుగుతుంది అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. చాలామంది ప్రార్థన అంటే ఏదో 3 ముక్కలు ప్రార్థన చేసుకొని మన అవసరతలు తీరుతున్నాయా లేదా అని చెప్పేసి అనుకుంటారు. కానీ ప్రార్థన శక్తిని మనం గ్రహించినట్లయితే ఇంకా అత్యధికంగా విశ్వాసంతో మనం ప్రార్థన చేసే అవకాశం ఉంటుంది. ప్రార్థన అంటే మనం ఏమేమో అనుకుంటాం, కానీ ప్రార్థన మన అవసరతలను దేవునికి తెలియజేసే సమయం అండి. ప్రార్థన దేవునితో మనం మాట్లాడే సమయం. ప్రార్థన దేవుని సహాయాన్ని మనం అడిగే ఆశించే సమయం. దేవుడు చేసే మేలులను బట్టి ఆయనకు కృతజ్ఞత తెలిపే సమయము, ఆయనను స్తుతించే సమయము, ఆయన గుర్తెరిగి ఆరాధించే సమయము, మన పాపాల నిమిత్తం క్షమాపణ అడిగే సమయం, మన హృదయాలను దేవుని సన్నిధిలో కృమ్మరించే సమయం, ఇతరుల అక్కర్ల నిమిత్తం విజ్ఞాపన చేసే సమయం. అది ప్రార్థన దేవుని చిత్తం కోసం ఎదురు చూసే సమయం అండి. దేవునితో సహా మనము సాహిత్యాన్ని పెంపొందించుకునే సమయం, సాతాను బాణాలను ఎదుర్కోవడానికి శక్తిని పొందుకునే సమయం అది. నేస్తమా, మనం ఏ విధంగా ఉంటున్నామో ప్రార్థన మనల్ని సరిచేస్తుంది, మనకు జ్ఞానం ఇస్తుంది, అనేక సమస్యల నుండి మనకు పరిష్కారాన్ని తెలుపుతుంది, నా అవసరతలను తీరుస్తుంది, మనకు ఫలభరితమైన జీవితాన్ని ఇస్తుంది. ప్రార్థన మనకు మంచి ఆలోచననిచ్చి దేవుని ప్రేమతో నింపబడడానికి, దేవుని యొక్క వాగ్దానాల పట్ల మనము నెరవేర్చబడడానికి, దేవుని కృపను కరుణను మన మీద మన కుటుంబంలో కుమ్మరించబడడానికి, దేవుని యొక్క రాకడకు సిద్ధపడు కలగడానికి, అంతేకాకుండా కీడు రాకుండా మనం కాపాడబడడానికి, నీవు ఆత్మీయతతో నింపబడడానికి, శత్రువులపై జయమును పొందుకోవడానికి, దైవ చిత్తానుసారాన్ని నెరవేర్చగలిగిన శక్తిని మనకివ్వడానికి ప్రార్థన సహాయం చేస్తుందండి. నిజంగా నమ్ముతున్నావా ఇవన్నీ కూడా జరుగుతాయని? ప్రార్థన మనల్ని ఎంతగానో సరిచేస్తూ ఉంటుంది. ప్రార్థన లేకపోతే మన జీవితం ఎందుకు పనికిరాదండి. నీరు లేని మొక్క ఎలాగైతే వాడిపోతూ ఉంటుందో, ప్రార్థన లేని జీవితాలు కూడా అలాగే వాడిపోతూ ఉంటాయి. పువ్వులు లేని తోట ఎలాగైతే సువాసన కలుగు చేయదో, అలాగే ప్రార్థన లేని మన జీవితం కూడా సంతోషమే ఉండదండి. నిజంగా సైనికునికి ఆయుధాలు లేకపోతే శత్రువుల మీద దాడి చేస్తాడా? చేయలేడు కదా. మనం కూడా అంతే. ప్రార్థన లేకపోతే, విశ్వాసంతో మనం ప్రార్థన లేకపోతే సాతానుడి మీద మనం దాడి చేయలేము. విశ్వాసంగా మనం జీవించలేకపోతే లోకంలో కొట్టుకొని పోతా ఉంటాం, ఉండకుండా మనం ఉండిపోతాం. మనం అపవాది పారిపోతూ ఉంటాడు, మనం స్తుతిస్తే అపవాది కాలిపోతూ ఉంటాడు, మన పాపాలు ఒప్పుకుంటే సాతాను ఓడిపోతాడండి. నిజంగా ప్రార్థన మారిపోయి మనలో అసలు ప్రార్థన లేకుండా మనం అలా పండుకుంటూ మనము సుఖిస్తూ మనము ఈ లోకంలో జీవిస్తూ ఉంటే మన జీవితాలు కూడా వ్యర్థమైపోతాయి. దేవుని రాజ్యం కట్టాలన్నా, సాతాను రాజ్యాన్ని కూర్చాలన్నా కూడా ప్రార్థన ఒక ఆయుధం. కాబట్టి ప్రార్థన శక్తితో మనము జీవిద్దాం, దేవుని దగ్గరకు మనము జీవిద్దాం. దేవుణ్ణి మనము లేవగానే ప్రార్థన చేయాలి, బైబిల్ ధ్యానించాలి, ఆయన వాక్యానికి లోబడుతూ జీవించాలి, ఆయన గురించి మనం ఆలోచిస్తూ ఆయన గురించి మనము త్యాగం చేసే వారంగా ఉండాలి. ప్రతి ఒక్కటి, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క ఆశలన్నిటిని కూడా త్యజించేయాలి వారంగా మనం ఉండాలి. ఆయనతో మనం మాట్లాడాలి. నలుగురితో మాట్లాడినప్పుడు కూడా దేవుని యొక్క విషయాలు మాత్రమే మనం మాట్లాడుతూ ఆయన స్తుతించే వారంగా ఉండాలి.
దేవుని సన్నిధిని మనం ప్రేమించాలి. నిజంగా వీలైతే నీకు అనేకులకు నీవు దేవుని గురించి చెప్పు, వాళ్ళతో కలిసి ప్రార్థన చేయి. మనమందరము కూడా ఒక్క దినం ప్రార్థన చేయడం ప్రారంభిస్తే దేవునితో మిగించేంతవరకు కూడా, దేవునితో మనం దగ్గర చేరే అంతవరకు కూడా ఆ ప్రార్థన మన నుండి విడిచిపోదు. ఒకానొకనాడు మనం మరణించినా మన ప్రార్థన జీవిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనము ప్రార్థించే వారంగా, అనేకుల కొరకు మనం విజ్ఞాపన చేసే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నామమునకు వందనములు ప్రవ్వా. ప్రార్థనలో ఉన్న శక్తిని మేము తెలుసుకోవడానికి సహాయం చేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు నాయనా. మేము ప్రార్థించి, అనేకుల కొరకు ప్రార్థించి, అయ్యా నీతో సహవాసం చేస్తూ, నీతో మాట్లాడుతూ అనేకులను నీ యొద్దకు నడిపించే గొప్ప సాధనములుగా మమ్మల్ని వాడుకోండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి నీ నామానికి ఫలభరితమైన జీవితాలుగా అందరికి కూడా ప్రసాదిస్తారని నమ్మొచ్చు. తోడు నీడగా ఉండి సహాయము చేయమని, మాలో ఉన్న పాపములను శాపములను కొట్టివేసి పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపి మమ్మలను దీవిస్తారని నమ్మొచ్చు. ఈ చిన్ని ప్రార్థన సతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.